ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. సో మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే యెహోషాపాతు మీదికి మోయాబీలు, అమ్మోనీలు, మేయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. సో వీళ్ళు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని యొద్ద విచారించడానికి తను మనసు నిలుపుకుంటూ వచ్చాడు. తను మాత్రమే కాకుండా యూదా అంతటా కూడా ఉపవాస దినము ఆచరించాలని కూడా చాటించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అంటే వాళ్ళు సమాజంగా కూడుతూ వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అంటే శిశువులతో, పిల్లలతో సహా కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. సో మన 12వ వచనంలో చదివినట్లయితే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. సో యెహోషాపాతు ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో కుటుంబాలుగా కలిసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం 17వ వచనంలో చదవగలం. సో మనం 16వ వచనం చదివితే, రేపు వారి మీదికి పోడి, వారు జీజు అని ఎక్కుడు మార్గంన వచ్చెదరు, మీరు ఎరువేల అరణ్యం ముందరనున్న వాగు కొన్న దగ్గర వారిని కనుగొందరు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేం వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. సో ఏ విధంగా వెళ్ళాలో కూడా దేవుడు చక్కని గైడెన్స్ కూడా ఇక్కడ అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదవగలం. ఎప్పుడైతే మనం దేవుని యొద్ద విచారించటానికి, దేవుని యొద్ద మనం ప్రార్థన చేయటానికి మన మనస్సు నిలుపుకుంటామో, సో ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు అన్న విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు. సో ప్రార్థన పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తుందని మనము చాలా విషయాలు అంటాం. కానీ మన జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు యెహోషాపాతులాగా దేవుని యొక్క సన్నిధిలో మనస్సు నిలుపుకోవడము అరుదు. అయితే దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే యెహోషాపాతు దేవుని యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకొని దేవుని యందు భయభక్తులతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడో, దేవుడు వెంటనే తన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తూ వచ్చారు. అంటే పోట్లాడ నిమిత్తం లేకుండా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు, భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. మీరు ఈ పరిస్థితులను బట్టి భయపడొద్దు, అధైర్యపడొద్దు అని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు అనమాట. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో చదివితే, ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ జరిగిన పరిస్థితులు కూడా యెహోషాపాతు భక్తిహీనులతో సహవాసం చేసినట్లుగా వాక్యంలో చదవగలం. దేవుడు సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు. ఎప్పుడు మనం ఎవరితో ఎలాంటి సహవాసం చేస్తున్నామో కూడా ఆయన ఎరుగు. అక్కడ యెహోషాపాతు యూదారాజు అక్కడ భక్తిహీనులతో సహవాసం చేసినట్లుగా దేవుడు చూస్తూ వచ్చాడు. వెంటనే తన మీదికి యుద్ధం కొరకై వాళ్ళందరినీ సిద్ధపరుస్తూ వచ్చినప్పుడు తను ఎలాంటి మనస్సుతో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడో కూడా దేవుని యొక్క వాక్యంలో అక్కడ చదవగలం. అంటే తన యొద్ద మంచి క్రియలు ఉన్నవని దేవుడే అక్కడ సాక్ష్యం ఇచ్చినట్లుగా మన వాక్యంలో చదవగలం. మన జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యందు మనం ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నామో, దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన చేయటానికి ఎప్పుడైతే మన మనస్సు నిలుపుకొని విశ్వాసంతో దేవుని మీద కంప్లీట్గా దేవుడే మనకు ఆధారం, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు ప్రార్థించిన రీతిగా మన జీవితంలో కూడా మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అధైర్యపడే పరిస్థితులు మన చుట్టూరా ఉన్నా కానీ దేవుడు వాటన్నిటిలో కూడా మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. ఆ పరిస్థితులన్నింటిలో దేవుడే మనతో ఉంటే సమస్త విషయాల్లో దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చదివితే, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మనము దేవుని యొక్క వాక్యంలో చదివినట్లుగా మన పితరులకు దేవుడు సహాయం చేసినట్లు మన జీవితంలో కూడా ఆయన తప్పకుండా మన సహాయం చేసేటువంటి దేవుడు. దేవుడే మన ముందర నడిస్తే, దేవుడే మనతో కూడా వస్తే
వస్తే సో ఏ పరిస్థితి మనల్ని కదల్చజాలదు. ఉదయకాలం సో నువ్వు నీకున్న పరిస్థితులను బట్టి దిగులు పడుతున్నావేమో, నీకున్న పరిస్థితులను బట్టి ధైర్యం చెడిన స్థితిలో నీవు ఉన్నావేమో. సో ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు అయిండొచ్చు, పేదరికం అయిండొచ్చు, నిరుద్యోగ పరిస్థితులు అయిండొచ్చు, ఎవరు నీకు సహాయం చేయలేని ఒంటరితనంతో సో పోరాడుతూ ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉదయకాలం ఉన్నావేమో. కానీ ఇలాంటి పరిస్థితులే యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని యొక్క సన్నిధిలో తను ప్రార్థన చేయడం, దేవుని విచారించడానికి మనస్సు నిలుపుకుంటూ వచ్చాడు. అతను ఒక గొప్ప రాజు కదా, సో నేను ఎక్కడికైనా వెళ్తే నాకు సహాయం చేస్తాడు అని ఆధారపడలే. కానీ సో దేవుని మీద తను ఆధారపడుతూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని మీద తను ఆధారపడుతూ వచ్చాడో దేవుడే తనకి జవాబిస్తూ వచ్చాడు. జడియకుడి యెహోవా మీతో కూడా ఉండును. ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సో రకరకాల పరిస్థితులు నువ్వు ఫేస్ చేస్తూ ఉండవచ్చు, కానీ ఆ పరిస్థితులన్నింటిలో నాతో నా దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం, యెహోషాపాతు లాంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనకి గొప్ప విజయాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారు. ఉదయకాలం సో దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. జడియకుడి యెహోవా మీతో కూడా ఉండునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఎలాంటి ఇబ్బందులతో ఉన్నారో మీరు ఎరుగుదురయ్యా. ప్రతి వారి అక్కర మీ యొక్క నామంలో తీర్చి మీరు అన్ని విషయాల్లో సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.